వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 61 నుండి 65 వరకు చూద్దాం. ఆర్టికల్ 61 రాష్ట్రపతి అభిశంసన ఇంపీచ్మెంట్. ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఆయనను పదవి నుండి తొలగించే ప్రక్రియను అభిశంసన అంటారు. ఈ ప్రక్రియ చాలా గంభీరమైనది, అందుకే సులభంగా చేయలేరు. ఇలా జరుగుతుంది: పార్లమెంట్లోని ఏ సభ అయినా అభిశంసన ప్రక్రియ ప్రారంభించవచ్చు. ముందుగా కనీసం 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత సభ్యులలో 2/3 మెజారిటీతో ఆమోదం పొందాలి. రెండో సభ కూడా అంగీకరిస్తే రాష్ట్రపతి పదవి కోల్పోతారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రపతి పైనైనా అభిశంసన జరగలేదు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి రాష్ట్రపతి కాబట్టి ఉల్లంఘిస్తే తొలగించే అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 62 రాష్ట్రపతి ఎన్నిక సమయం. ఆర్టికల్ 62 ప్రకారం రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే ముందు కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. ఒకవేళ రాష్ట్రపతి పదవి అకస్మాత్తుగా ఖాళీ అయితే, అనగా మరణం లేదా రాజీనామా వంటి కారణాలతో అయితే 6 నెలల్లోపు కొత్త రాష్ట్రపతి ఎన్నిక చేయాలి. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి పూర్తి 5 సంవత్సరాల పదవీ కాలం పొందుతారు. దేశంలో నాయకత్వం ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నియమం అయితే ఉంది. ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఉండాలి. ఉపరాష్ట్రపతి ప్రధాన బాధ్యత. రాష్ట్రపతి లేకపోతే లేదా ఆయన పని చేయలేని పరిస్థితిలో ఉంటే ఆయన స్థానంలో బాధ్యతలు చేపడతారు. అంటే ఇది ఒక బ్యాకప్ లీడర్షిప్ పొజిషన్ లాంటిది. దేశ పరిపాలన ఎప్పుడూ ఆగకుండా కొనసాగడానికి ఈ పదవి చాలా ముఖ్యమైనది. ఆర్టికల్ 64 రాజ్యసభ అధిపతి. ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకి పదవిరీత్యా చైర్మన్గా ఉంటారు. దీని అర్థం రాజ్యసభ సమావేశాలను నిర్వహిస్తారు, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారు, సభలో క్రమశిక్షణను కాపాడుతారు. ఉపరాష్ట్రపతి సాధారణంగా ఓటు వేయరు, కానీ ఓట్లు సమానంగా ఉన్నప్పుడు క్యాస్టింగ్ ఓట్ వేస్తారు. ఇది చట్టాల ఆమోదంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టికల్ 65 రాష్ట్రపతి స్థానంలో ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా రాష్ట్రపతి తన బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారు. ఈ సమయంలో ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి ఉన్న అన్ని అధికారాలు వినియోగిస్తారు, అదే బాధ్యతను నిర్వర్తిస్తారు. కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు ఈ వ్యవస్థ కొనసాగుతుంది. ఉదాహరణకి 1969లో రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారు మరణించినప్పుడు ఉపరాష్ట్రపతి వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.